హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే 3 ఇయర్స్ పాపకి లెహంగా జాకెట్ కటింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది లెహంగా, ఇది బ్లౌజ్, ఈ రెండు కూడా కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ లెహంగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మీటర్ క్లాత్ ఫ్రెండ్స్. ఈ మీటర్ క్లాత్ని కూడా మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుందాం. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకుందాం. కింద అంచులు బాగాలేవు కదండి, మడతలు అయిపోయి, అందుకని ఆ అంచులు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిడిల్లో కూడా ఇది డబుల్ ఫోల్డింగ్ కదా, ఇప్పుడు మిడిల్లో కూడా ఒక కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మిగతాది కుట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. లెహంగా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు ఒక గీత గీసుకుందాం ఫ్రెండ్స్. పైకి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా. నేనైతే పొడవు 15 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 15 ఇంచెస్కి కింద ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ వెళ్ళిపోద్ది, పైన ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇంకా 13.5 పొడవు వస్తుంది ఫ్రెండ్స్. షోల్డర్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. భుజం అయితే కనుక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మొత్తం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చంక లూజ్ అయితే కనుక అదే కొలత 5 ఇంచెస్ కిందకు కూడా తీసుకొని చంక లూజు 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 4.5కి నాకు కరెక్ట్గా సరిపోద్ది లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తే పర్వాలేదు, లేకపోతే కింద కొద్దిగా దించుకుంటాను. చెస్ట్ లూజ్ అయితే కనుక నేను 6.5 పెడుతున్నాను. నీకు కొలతలు లేవండి, నేను మామూలుగా అంచనా చేస్తున్నాను. ఇది వాళ్ళు అంచనాగా కుట్టమన్నారు, అందుకని ఇదిగోండి కొద్ది కిందకి దించాను చూసారా. 6.5 అంటే 5.5 రావాలి 6 లూజు. నెక్ అయితే కనుక నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే బాక్స్ షేప్ ఇచ్చుకుంటున్నాను. బాక్స్ షేప్ ఇచ్చుకొని అందులో నెక్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేద్దామని అనుకున్నాను, అదే డ్రా చేశాను. ఈ సైడ్కి చూసారా కొద్దిగా పైకి పెట్టాను నేను కట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అది కిందకి ముడత రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్, అలా చేస్తే కనుక. ఇప్పుడైతే ఇది కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామా. సైడ్కి వేస్తే కనుక బ్యాక్ పార్ట్ సరిపోలేదండి, అందుకని నేను మళ్ళీ కింద యాస్టీజ్ అలాగే కిందకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి అక్కడ 1/2 ఇంచు మార్కింగ్ పెట్టి వదిలేసాను. మార్కింగ్ పెట్టి మిగతాదంతా సేమ్ యాస్టీజ్ డ్రా గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను అది ఫోల్డింగ్ని కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి, నేను ఇక్కడ గీత పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ అయితే కనుక నేను 2 ఇంచెస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇప్పుడు డాట్స్ పెట్టుకుంటున్నానండి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్ స్టార్ షేప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్వీట్ హార్ట్ నెక్ ఇవ్వట్లేదు, చిన్ని పాప కదా, ఇంకా షేప్ బాగోదులే అనేసి ఇంకా నేను స్టార్ నెక్ ఇచ్చేసి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ వేసి కట్ చేస్తున్నాను. ఫ్రంట్ కింద కట్ చేసుకుందామంటే బ్యాక్ కుదరలేదు ఫ్రెండ్స్, అందుకని నేను కొద్దిగా పైకి పెట్టి కట్ చేస్తున్నాను. ఆ కింద పీస్ ఏదైతే ఉందో అదైతే నేను హ్యాండ్స్ తీసుకుంటాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
కింద ఒక గీత గీసుకుంటున్నాను. గీత గీసుకొని నేనైతే 3.5 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పైన ఒక 1.5 ఇంచు, మళ్ళీ ఏదైతే మిడిల్లో గీత గీసుకున్నానో అక్కడి నుంచి 3.5 దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పైన 1.5 ఇంచ్ ఇచ్చుకున్నాను కదా, దాంట్లోంచి మనం హ్యాండ్ లూజ్కి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ 2 గీతలు ఇచ్చాను కదా, అవైతే టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. కింద ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడైతే మెయిన్ పీస్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ పీస్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఏదైతే లైనింగ్ ఉందో దాన్ని అలాగా కట్ చేసేసుకుందామా. ఇంకా స్టిచ్చింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేస్తున్నానో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.